ఈవిడ ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త కారణంతో అయితే భయపెట్టడానికి వస్తూ ఉన్నారనమాట. అసలు ఎవరీవిడ అంటే మాత్రం గీతాంజలి గారండి. అదే 2014లో అయితే రిలీజ్ అయింది గీతాంజలి అని చెప్పి. మన అంజలి గారు మెయిన్ రోల్లోనూ, అలాగే శ్రీనివాసరెడ్డి గారు, శకలక శంకర్ గారు, సప్తగిరి గారు, సత్యం రాజేష్ గారు, ఇంకా రావు రమేష్ గారు చాలామంది అయితే నటించారు కదా. సో ఆ మూవీకి సీక్వెల్గా రాబోతూ ఉందన్నమాట. గీతాంజలి మళ్ళీ వచ్చింది అని చెప్పి. సో ఆల్మోస్ట్ 10 years తర్వాత రాబోతుంది ఈ పార్ట్ అయితే. సో సేమ్ అదే యాక్టర్స్తో అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నారు సెకండ్ పార్ట్ కూడా. అంతేకాకుండా సునీల్ గారు కూడా యాడ్ అయ్యారనమాట ఈ మూవీలో. సో ఇంకా శ్రీనివాసరెడ్డి గారు తెలిసిందే కదా, డైరెక్షన్ కోసం కష్టపడుతూ ఉంటారు. సో ఆ ఫస్ట్ పార్ట్ ఏదైతే జరిగిందో లైవ్గా, ఆ స్టోరీనే సెకండ్ పార్ట్గా తీస్తున్నట్టయితే తెలుస్తూ ఉందన్నమాట. సో ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో ఎంత భయపెట్టారో అందరికీ తెలిసిన విషయమే. సో మరి సెకండ్ పార్ట్ ఇంకే రేంజ్లో ఉండబోతుందని తెలియాల్సి ఉంది. సో ఫస్ట్ పార్ట్ విషయానికి వస్తే అందులో మెయిన్గా అయితే ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీ, క్లాసికల్ ఫ్యామిలీ ఉంటుందన్నమాట. విజయవాడ దగ్గరలో కూచిపూడి అనే ఊర్లో. సో ఇద్దరు అంజలి గారులు అయితే ఉంటారు. పెద్ద ఆవిడేమో డ్యాన్సరు. సో ఆవిడ లవ్ చేసి బయటకు వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత మళ్ళీ రెండో ఆవిడ క్యారెక్టర్ ఇంట్రడక్షను, అలాగే వాళ్ళ అక్కగారిని ఎత్తుక్కుంటూ అసలు ఏంటి, ఏం జరిగింది మొత్తం అంతా క్లియర్ కట్గా అయితే తెలుసుకుంటారు. సో రివెంజ్ టైం స్టార్ట్ అవుతుంది. వాళ్ళ అక్క ఏదైతే చనిపోవడానికి రీజన్ ఉందో ఆ రీజన్ వెతుక్కుంటూ ఆవిడ భయపెట్టడానికి ట్రై చేయటము, నిజంగానే గీతాంజలి గారు వచ్చి వాళ్ళని చంపటము, అదంతా కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఆ స్టోరీని ఇందులో పెట్టినట్టు తెలుస్తూ ఉంది. కాకపోతే మరి ఒక సంగీత మహల్ అని చెప్పి చూపిస్తూ ఉన్నారు, అందులో జరిగినట్టుగా తీస్తున్నట్టయితే తెలుస్తుంది. కాకపోతే అందులో రియల్గా అయితే ఉన్నాయన్నమాట గోస్ట్లు, అదేనండి దయ్యాలు. సో మరి అది ఎలాగా ఏంటి, మరి అక్కడ ఎలా జరిగింది, ఆ స్టోరీని తీస్తూ ఉంటే వీళ్ళు ఎలా వచ్చారు, అసలు ఏంటి అనేది మెయిన్ టీజర్కి హైలైట్గా అయితే పెట్టారు. సో మూవీ కాన్సెప్ట్ కూడా అదే. సో మెయిన్ రీజన్ అయితే మాత్రం కామెడీ మూవీలో. అంటే మనకి మెయిన్ ఆస్పెక్ట్ ఏదైనా ఉంది అంటే అది కామెడీని లాస్ట్ వరకు తీసుకెళ్తూ హర్రర్ ప్లస్ కామెడీని మిక్స్ చేస్తూ హిట్ అయితే కొట్టారు ఫస్ట్ పార్ట్లో. సో సెకండ్ పార్ట్ కూడా అదే మెయిన్ హైలైట్గా కంటిన్యూ చేస్తూ ఉన్నారనమాట. ఇందులో ఇంకా ఎక్స్ట్రాగా సత్య గారిని కూడా యాడ్ చేశారు. ఆయన కామెడీ తెలిసిన విషయమే కదా, ఆయన ఏకంగా క్లాసెస్ తీసుకుంటున్నారు, యాక్టింగ్ క్లాసెస్, ఎవరితో మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా. సో అలా అయితే ప్లాన్ చేశారు. ఇంకా ఈ మూవీకి పనిచేసిన వాళ్ళ గురించి చెప్పాల్సి వస్తే మాత్రం స్టోరీ అయితే మాత్రం మన కోనా వెంకట్ గారండి, అలాగే స్క్రీన్ ప్లే కూడా కోనా వెంకట్ గారు, భాను భోగవరపు గారు. సో వీళ్ళిద్దరూ కలిసి అయితే స్క్రీన్ ప్లే చేస్తూ ఉన్నారు. అలాగే డైరెక్షన్ ఇప్పుడు చేస్తుంది అయితే సెకండ్ పార్ట్కి శివ గారు అనమాట. అదేంటి మరి ఫస్ట్ పార్ట్ అంటే, ఫస్ట్ పార్ట్ రాజ్ కిరణ్ గారు. సో డైరెక్టర్ అయితే చేంజ్ అయ్యారనమాట. సో మూవీ ఎలా ఉంటుందో మనం వెయిట్ చేసి చూడాల్సిందే. మొత్తానికైతే సంగీత మహల్లో హర్రర్ సంగీతాన్ని వాయిస్తూ ఆడియన్స్ని మాత్రం థియేటర్లో భయపెట్టడానికైతే రెడీ అవుతున్నారనమాట. సో చూద్దాము ఆడియన్స్ని ఎంతవరకు కనెక్ట్ చేస్తుంది ఏంటి అని చెప్పి. సో మూవీ సక్సెస్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. అలాగే మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ట్రైలర్ రివ్యూ చేద్దాం, మూవీ రివ్యూ చేయడానికి కూడా ట్రై చేద్దాం. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.